తల్లిదండ్రులకు నమస్కారములు. మేము తీసుకున్న హోటల్ ఇది మద్రాసులో హెజ్ హిల్ ఏరియా, సొలింగ్ నల్లూరు టోటల్ ఏరియా. ఇది హెజ్ హిల్ ఏరియా ఇదంతా. సొల్లింగ్ నల్లూరు మద్రాసులో ఐటీ కంపెనీ చూడడానికి వెళ్తున్నాం. ఐటీ కంపెనీ విప్రో, మద్రాస్ విప్రో వెళ్తున్నాం. మద్రాస్ విప్రో 14th December 2025 మద్రాస్ విప్రోకి వెళ్తున్నాం. ఇదంతా ఐటీ హబ్, మద్రాస్ ఐటీ హబ్, సొలింగ్ నల్లూరు ఏరియా. 2017 వచ్చాము ఇక్కడికి, టెక్ మహేంద్రకి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం 2025 డిసెంబర్ 14న. ఇదంతా విప్రో, కాగ్నిజెంట్. ఫోర్డ్ అది టెక్ మహేంద్ర, ఫుల్ ఐటీ హబ్ ఇన్ మద్రాస్. ఇది సెకండ్ టైం రావడం. 2017 వచ్చాము, మళ్ళీ వస్తున్నాం. మేము అలాగొచ్చాం. ఇలాగొచ్చి ఇప్పుడేమో విప్రోకి వెళ్తున్నాం. విప్రో మెయిన్ రోడ్ అనమాట ఇది. విప్రో రోడ్ ఐటీ హబ్. ఇటువంటి మద్రాసులో సుమారుగా 20 స్టేజ్లు ఉన్నాయట ఐటీ హబ్ లో. విప్రో అది మా విప్రో. కార్తీక్ వెళ్తున్నాం. అది కనిపిస్తుంది హెచ్సిఎల్ టెక్. ఇదంతా మద్రాసు సొలింగ్ నల్లూరు ఐటీ హబ్. కాగ్నిజెంట్ కనిపిస్తుంది చూడండి అక్కడ, అది కాగ్నిజెంట్. ఐటీ హబ్ ఇదంతా సొలింగ్ నల్లూరు ఐటీ హబ్ అంతా కూడా. మా అబ్బాయి విప్రో కంపెనీకి వచ్చాం ఈరోజు, December 14, 2025 విప్రో కంపెనీకి వచ్చాం. అది ఎల్కాట్ ఐటీ హబ్, అలా ఐటీ షాప్ ఆఫీస్ ఎల్కాట్. ఇదేమో విప్రో ఇందులోకే వెళ్ళాడు. ఇదంతా ఇంకా ముందున్న చాలా పెద్ద ఆఫీసు. ఇదేమో హెచ్సిఎల్. ఇదంతా హెచ్సిఎల్ టోటల్ కానీ. ఇదేమో విప్రో మెయిన్ రోడ్, ఐటీ హబ్లోకి ఎంట్రన్స్ రోడ్. సూపర్ ఏరియా. ఇంకా అక్కడ ఒక కంపెనీ ఉంది టెక్, అదో. ఇది విప్రో కంపెనీ మెయిన్ గేట్. అది టోటల్ కంపెనీ. టోటల్గా ఉంది చూసుకొస్తుందట. 4 gates ఉన్నాయి మొత్తం. కానీ విప్రో కంపెనీ. ఇందులోకి వెళ్ళాడు మా అబ్బాయి. అడుస్తున్నాను ఇప్పుడు అన్నమాట. విప్రో కంపెనీ మొత్తం అంతానే. వచ్చేస్తున్నాను. ఓకే ఇది కూడా దగ్గర ఐటీ హబ్ నుండి వెళ్ళిపోతున్నాం. సొలింగ్ నల్లూరు ఐటీ హబ్. ఇటుపక్క వెళ్తే శీతలపాకం. ఇటుపక్క వెళ్తున్నా కుడి సైడ్కి ఇలా వెళ్తే శీతలపాకం. 2017 అక్కడ ఉండేవాళ్ళం. ఇలా వెళ్తే శీతలపాకం. అప్పుడైతే బిల్డింగ్ మునిగిపోయి విప్రో కంపెనీ అదైతే 1 crore దాకా వెళ్ళిపోయింది. అక్కడ వెళ్తే బాగా లాస్ అయిపోయింది. ఎసెన్షియల్ మద్రాస్ సొల్లింగ్ నల్లూరు ఏరియా. ఫ్లైఓవర్ అయిపోయి బ్రిడ్జ్ ఇదంతా కూడా మద్రాస్ సొల్లింగ్ నల్లూరు. అక్కడ కానీ వెళ్ళిపోయి 2017 వచ్చాము.
డిసెంబర్ 14, 2025. రాత్రి ఇక్కడ ఉన్నాం, రాత్రి అంతా. ఇగో మా హోటల్, ఇగో ఇది హోటల్, ఉన్న హోటల్ వెళ్తున్నాం. హలీజ్ హలీజ్ హలీజ్. సొల్లింగనల్లూరు ఐటీ హబ్ చూసి, అంటే మద్రాసులో ఉన్న సొల్లింగనల్లూరులో ఐటీ హబ్, అది ఐటీ హబ్ చూసి మా లాడ్జ్కి వచ్చేసాం. హాలీజ్ లాడ్జ్కి వచ్చేసాం. అద్దాలు ఏమైనా ఉన్నాయా? ఎడ్జ్ హిల్ ఏరియాలో ఉంటున్న హలీజ్ లాడ్జ్, ఎడ్జ్ హిల్ ఏరియాలో ఉన్న హలీజ్ లాడ్జి సొల్లింగనల్లూరు. చాలా బ్యూటిఫుల్, చాలా దీనికి ఉంటుంది. ఇక్కడ నుంచి మేము ఈరోజు ఇక్కడ లాడ్జి వెకేట్ చేసాం. వెకేట్ చేసేసి తంజావూరుకి స్టార్ట్ అయ్యాం. లాడ్జీని హలీజ్ లాడ్జీ నుంచి 10:30కి, ఉదయం 10:30కి వెకేట్ చేసి తంజావూరుకు బయలుదేరాం. తంజావూరులో బృహదేశ్వరి టెంపుల్ ఉంది కదా, చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది. మేము 2014లో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం బృహదేశ్వరి టెంపుల్ చూడటానికి. ఈ హలీజ్ లాడ్జి నుంచి చెన్నై సొల్లింగనల్లూరులో ఉన్న హలీజ్ లాడ్జి నుంచి 10:30కి స్టార్ట్ అయ్యాం. చూడండి లాడ్జీలోని ఎంత అందం అంటే చాలా బ్యూటిఫుల్ ఇదనమాట. వెళ్ళిపోయే ముందు ఇక్కడ లాడ్జీకి వచ్చి సరదాగా అక్కడ ఎంజాయ్ చేస్తాం పిల్లలందరితోనండి. మొత్తం లాడ్జీ అంతా ఫోటోలు తీసుకొని, అదే హలీజ్ హోటల్ అంతా ఫోటో తీసుకొని, హోటల్ లాడ్జీ అంటున్నాం కానీ మాకు అలవాటు వచ్చారు. హలీజ్ హోటల్ ఎంత పెద్ద హోటల్, ఇంచుమించి 400 మీటర్లు ఉంటుంది ఇలాగ తిన్నగా. ఇటు 200 మీటర్లు, అటు 200 మీటర్లు, అంత పెద్ద హలీజ్ హోటల్ చెన్నైలో సొల్లింగనల్లూరులో ఉంది. ఐటీ హబ్కి చాలా దగ్గరగా ఉంది. 300-400 అడుగులు. ఇది ఐటీ హబ్కి దగ్గరగా ఉండటం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ చాలా ఎక్కువగా ఈ హోటల్లో రూమ్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఐటీ హబ్కి చాలా దగ్గర, సొల్లింగనల్లూరు ఐటీ హబ్కి చాలా దగ్గర ఉన్నటువంటి డిసెంబర్ 15 రూమ్ ఖాళీ చేసాం. హలీజ్ సూపర్ హోటల్, సూపర్ రూమ్, నజీల్ ఏరియాలో ఉన్న హలీజ్ హోటల్. ఇందులో మేము రూము 4,000కి తీసుకున్నాం. 2 రూములు మొత్తం 8,000 అయింది. ఈచ్ రూమ్ 4,000. చాలా బ్యూటిఫుల్ ఏరియా అనమాట. పెద్ద పెద్ద లైట్ చూడండి, హోటల్లో చూడండి. చాలా కింద కూడా రిసెప్షన్ ఏరియాలో కూడా చాలా చక్కగా, ఇదంతా రిసెప్షన్ ఏరియా అన్నమాట, మర్చిపోయాను. ఇదంతా కూడా రిసెప్షన్ ఏరియా. ఈ రిసెప్షన్ ఏరియాలో అన్ని కూడా పెట్టాడు. చూడండి చాలా చక్కనైనటువంటి హోటల్లో. అదే చూడండి, హలీజ్ హోటల్, లెక్కర్స్ హోటల్ సొల్లింగనల్లూరు ఏరియాలో ఉంది హలీజ్ హోటల్. హజీల్ కొన్ని చాలా రకాలు ఉన్నాయి లిక్కర్ బాటిల్స్. సరే ఆల్రెడీ క్రిస్మస్ దగ్గర కదా, క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. అది క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. ఇక్కడ కూడా అలాగా. ఇదంతా హలీజ్ హోటల్ రిసెప్షన్ హాల్. ఇదంతా కూడా హలీజ్ హోటల్ రిసెప్షన్ హాల్. మరొకసారి చూడండి, హలీజ్ హోటల్లో హలీజ్ అని కనబడుతుంది. లెక్కర్స్ బహుశా అన్ని కంట్రీల తాలూకా లెక్కర్స్ కూడా ఉంటాయనుకుంటాను. అయితే దగ్గరికి వెళ్ళి చూడలేదు. అది రిసెప్షనిస్ట్ చాలా సీరియస్గా పనిచేసుకుంటున్నారు. మేము లాంచ్ ఇదంతా తిరుగుతున్నాం. తిరిగిన తర్వాత అక్కడ ఒక స్నోకర్ కూడా ఉంది, బిలియార్డ్ స్నోకర్ అంటారు. మా పిల్లలు అక్కడ ఎంజాయ్ చేశారు, చాలా సేపు ఎంజాయ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ హోటల్.
డబ్బులు పోయినా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. రూమ్స్ అయితే ఎంత బాగున్నాయో, సూపర్ రూమ్స్, చెప్పవలసిన బాధ లేదు. ఎంత బాగా డిజైన్ చేశారు. షూట్ చేయడం కూడా కష్టమే, అంత ఈజీగా కాదు, చాలా కష్టం షూట్ చేయడం అనేది. కరెక్ట్గా ఏం చేయాలి, కరెక్ట్గా ఏం చేస్తే షూట్ చేయడం చాలా కష్టం. చూసారా, మిస్ అయిపోయింది అంతే. అయితే ఈ ఆట ఎలా స్ట్రోక్స్ చేయమంటారో తెలియదు మనకి, పెద్దగా ఐడియా లేదు, ఏదో సరదాగా కాలక్షేపం. మా నాన్నగారు కూడా ఆడతారు, మా బుజ్జమ్మ ఆడుతుంది ఇప్పుడు. బాగుంది అట్లా. నేనంటే డేని ఏంటి అరేంజ్ చేశారు. ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి, ఏంటంటే డ్రింక్స్ పెట్టారు, సూపర్ డ్రింక్స్ పెట్టారు. మా బుజ్జమ్మ స్ట్రోక్ చేస్తుంది, లేదు. మా నాన్నగారు ఇంకా స్టిక్ తీసుకోలేదే. విజయం కొడుతుంది. అయిపోయింది, గేమ్స్ అయిపోయింది. వెరీ గుడ్. ఇక్కడ నుంచి తంజావూరు బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఈ ఏరియా నుంచి తంజావూరు బృహదేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. సరే, ఈ హలీజ్ హోటల్ ఎంత పెద్ద ఉందో, హలీజ్ హోటల్ సొలింగ్ నల్లూరులో. ఈ హలీజ్ హోటల్ చూడగా చూసారా, అది వచ్చేసరి ఎంత పడుకుందో. మళ్ళీ అదే లెంగ్త్ ఇటు పక్క ఉంది, ఇటు సైడ్ అదిగో అటుపక్క ఎంత లెంగ్త్ చూడండి. ఇంచుమించుగా 400 మీటర్ల పైన ఉంటుంది. ఇలాగా అంతా కలిపితే 400 మీటర్లు అంటే ½ కిలోమీటర్ దగ్గర. రిసెప్షన్ పడి వచ్చేస్తున్నాం, పైకి వెళ్ళిపోతున్నాం, తంజావూరుకి వెళ్ళిపోతున్నాం. బృహదేశ్వర టెంపుల్ తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు బృహదేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. హలీజ్ హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాం, సుమారుగా 11 అవుతుంది తంజావూరుకి. ఇది అవుట్ గేట్, ఇది అవుట్ గేట్. అది అటుపక్క ఇన్ గేట్, అదో సెక్యూరిటీ హౌస్. ఇది అవుట్ గేట్. అవుట్ గేట్ నుంచి వదిలేసాం, హలీజ్ హోటల్ వదిలేసాం, రోడ్ మీదకి వచ్చేసాం, హలీజ్కి వచ్చేసాం. హోటల్ సొల్లంగనల్లూరు ఏరియా, మద్రాస్. యా, తంజావూరు వెళ్ళిపోతున్నాం హ్యాపీగా. సొల్లంగనల్లూరు వదిలేసాం, ఐటీ హబ్ వదిలేసాం. ఐటీ హబ్ రాత్రి అక్కడ ఉన్నాం. నేను రాత్రి అక్కడ చాలా సేపు వెయిట్ చేసి అక్కడ నుంచి 8:30, 9 కల్లా